అన్నయ్య అన్నయ్య ఇలా అన్నం ముందు నుంచి లేచి వెళ్ళకూడదు. నన్ను క్షమించన్నయ్య. కావాలంటే ఇంకొకరు మళ్ళీ వండి పెడతానన్నయ్య. వెళ్ళవే. ఈసారి క్షమించడాలు నాకేం నచ్చవు. నిన్నేదో నేను ఒక మాట అంటే వీళ్ళందరికీ కోపం వస్తుందే. పోనీ నేనొక పూట తినపోతే ఏమీ కాదు. రేపు నువ్వు ఇలాగే వండుతావని ముందే చెప్పు. నేను హోటల్లో తినేసి వస్తాను. ఓకేనా? అన్నయ్య అబ్బా, పాలకూర పప్పు అనుకుంటా. ఆకలి దంచేస్తుంది వదినా. వెయ్యి ఇందులో. ఏమైందిరా? ఉప్పు లేదనియా. ఏంటోదినా, మీరు కూరలో ఉప్పు కారం వేసుకోరా? చిచ్చి. ఏంట్రా మాటలు? ఉప్పు తక్కువైతే కొంచెం ఉప్పు కలుపుకుంటే సరిపోతుందిగా. దానికి అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడాలా? రే, నువ్వు అన్న మాటలు పాపం ఉదయంకింత కష్టం కలిగిస్తాయో ఆలోచించావా? అయినా వంటింట్లో వంట చేస్తే తెలుస్తుంది ఆ కష్టమేంటో. కలుపుకుని తిను, బానే ఉంటుంది. ఇంకెప్పుడు అలా మాట్లాడకు. ఏంటమ్మా జయంతి, నువ్వు లేచావు? ఆయన తినకుండా వెళ్ళిపోతే నేనెలా తిన్నత్తయ్యా? ఇలా ఎవరికి వారు మధ్యలో వెళ్ళిపోతే పాపం అదేమనుకుంటుంది? అర్చన, నువ్వేం తప్పుగా అనుకోకు. నిన్ను బాధ పెట్టాలని లేవలేదు. అలా అని లేవకుండా కూర్చోవడం పద్ధతి కాదు. మీ అన్నయ్య ఏదో టెన్షన్లో ఉండే అలా మాట్లాడారు కానీ నిన్ను తిట్టాలని ఆయన ఉద్దేశం కాదు. తెల్లవారేసరికల్లా ఆయన మామూలు మనిషి అయిపోతారు. నువ్వు దీని గురించి పెద్దగా ఆలోచించుకమ్మా. నేనేం బాధపడంలే వదినా. నా మనసులో ఉన్నది నేను దాచుకోలేను. ఇంతకు ముందు నాకిదంతా అలవాటే కదా. పెళ్లికి ముందు నన్నందరూ తిట్టేవాళ్లే కదా. పెళ్ళైన తర్వాత నేను అత్తగారింటికెళ్ళాను. అక్కడ నన్నెవరూ తిట్టలేదు. మళ్ళీ ఇక్కడికొచ్చేశాను కదా, అందుకే మళ్ళీ అన్నీ మొదలయ్యాయి. ఇక నుంచి జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉప్పు కారం చూసి వేస్తాను. నా ఆవేశం తగ్గించుకోవడానికి నేను ఉప్పులేని చప్పిడి తిండి తింటాను. వినోద్, చెప్పండి నాన్న, ఏంటి విషయం? ఏంట్రా, ఎందుకు సడన్ గా నువ్వు ఇలా మారిపోయావు? ఏంటి నాన్న మీరనేది? నేను మారిపోవడం ఏంటి? నేనేం మారలేదే. ఏమీ లేకపోతే ఇందాక నీ ప్రవర్తన ఏమిట్రా? చూడు, నువ్వు నన్ను మీ అమ్మని అన్నా బాధలేదు. అయినా అచ్చని మీద అంత ప్రేమ చూపించేవాడివి, అదేమిట్రా అలా మాట్లాడావు? పాపం అర్చన ఎంత బాధపడిందో. ఏదో ఆలోచిస్తూ చేశానంది కదా, అయినా దాన్ని నానా మాటలు అన్నావు. ఒరే, అది తన భర్తింటికి వెళ్లకుండా ఉండడానికి ఓ కారణం ఉందిరా. ఆ కారణం ఏమిటో మనందరికీ తెలుసు. మీ అమ్మ కోసమే ఉండిపోయిందిరా. అయినా నీ ఆఫీస్ కోపమంతా అర్చన మీద చూపిస్తే ఎలారా? ఛ, నువ్వు అర్చన అర్థం చేసుకోలేదు. నేను అర్చన అర్థం చేసుకోకపోవడం ఏంటి నాన్న? నాకు ఆఫీసులో టెన్షను లేదు, అర్చన మీద కోపం అస్సలు లేదు. అర్చన మంచి కోరే అలా నడుచుకున్నాను. ఏమిట్రా నువ్వనేది? అర్చన మంచి కోరే అలా నడుచుకున్నావా? అవును నాన్న. అర్చన మన ఇంట్లో ఉండిపోవాలని నేను ఆశపడట్లేదు. అది దానింట్లో వాళ్ళ ఆయనతో సుఖంగా కాపురం చేసుకోవాలనుకుంటున్నాను. అంతేగాని మీరనుకున్నట్లు అర్చన మీద నాకు అస్సలు కోపం లేదు. అర్చన పరిస్థితి కారణం అమ్మని నాకు తెలుసు. అది అమ్మ మాట జవదాటదు, ఈ ఇల్లు దాటి అడుగు బయట పెట్టదు. అది అమ్మని కాదని దానింటికి అది వెళ్ళాలి. అందుకే అలా మాట్లాడాను.
అమ్మ ఇవేవీ ఆలోచించదు. అంతా మామూలుగా ఉంటే అసలేం పట్టించుకోదు. అందుకే ఏదో ఒక గొడవ చేయాలి. దాన్నందరూ తిట్టాలి, నిష్ఠూరంగా మాట్లాడాలి. దాని మనసు అమ్మ మనసు బాధపడాలి. అప్పుడే అమ్మదానికి ఇంట్లో కంటే అత్తిల్లే నయమని భావించి దాన్ని అత్తగారింటికి పంపించాలి. అందుకే మనసు రాయి చేసుకుని అలా మాట్లాడాను నాన్న. ఒరే వినోద్, తండ్రిగా నేను ఆలోచించలేంది నువ్వు ఆలోచించావురా. తన జీవితం బాగుండాలని చక్కటి ప్లాన్ వేశావు. నీది చాలా మంచి మనసురా, మంచి ఆలోచన చేశావు. అంతకుముందు నువ్వు అలా తిట్టేసరికి విషయం తెలియక మనసులో కాస్త బాధపడ్డాను. అందుకే నీతో మాట్లాడాలని వచ్చాను. ఇప్పుడు మనసు కాస్త కుదిరిపడిందిరా. ఇక నీ విషయంలో ఎప్పుడూ పొరపాటు పడ్ను. వస్తాన్రా. సరే నాన్న. ఓహో, నేను దాన్ని శాశ్వతంగా పుట్టింట్లో ఉండేలా ప్రయత్నం చేస్తుంటే నువ్వు దాన్ని దానింటికి పంపాలని చూస్తున్నావా? సమస్య లేదు. అలా జరగనివ్వను కాక జరగనివ్వను. అది ఎలాగైనా నా అన్న భార్యగా మా ఇంటి కోడలుగా బతకాల్సిందే. అంతేగాని ఆ గోపి భార్యగా భాగ్యం కోడలుగా మాత్రం ఉండే ప్రసక్తే లేదు. కాస్త కుదురుగా నించో. రోజు నేను స్కూల్కి రెడీ చేయడానికి నా తల ప్రాణం తోక్కొస్తోంది. షూస్ ఎక్కడ పెట్టావు? తెలీదు. జయంతి, చిన్నపిల్ల, దానికేం తెలుసు? ఎందుకు దాని మీద అలా కేకలేస్తావు? నన్నేం చేయమంటారో మీరే చెప్పండి అత్తయ్య. నేను ఆఫీస్కి రెడీ అవ్వాలా, రోజు దీన్ని స్కూల్కి రెడీ చేయాలా? వాళ్ళకేం తెలుస్తుంది? ఏదైనా మనమే అలవాటు చేయాలి. ఇదిగో వదినా, రమ్య షూస్ లోపలున్నాయి. ఇది చూడు, వదిలితే బయట వదలాలి లేదా పైన వదలాలి. ఎక్కడ వదిలేసావే? అన్నయ్య, కాఫీ. ఇదేంటి? అన్నీ విడివిడిగా తెచ్చాను. నువ్వెలా కలుపుకొని తాగుతావో నాకు తెలియదు కదా. వెటకారమా? లేకపోతే నేను అన్నదానికి ప్రతీకారమా? అంత పొగరు మంచిది కాదు. అది కదన్నయ్య, ఏ పూట నువ్వెలా తాగుతావో అని. ఇలాగే కూరగాయలు పప్పు అన్నీ విడిగా తీసుకొచ్చి నీ రుచి నాకు తెలీదు, వండుకొని తినండి అంటావా? ఏమనుకుంటున్నావు నువ్వు? ఏంట్రా, ఎందుకలా మాట్లాడుతున్నావు? నిన్న రాత్రి కూడా దాని మీద అలాగే కేకలేసు. అమ్మా, ఒకసారి లోపలికి రామ్మా. చెప్తాను రామ్మా. ఏంటో చెప్పు. ఒకసారి కావ్యని పట్టుకొని చూడు, జ్వరంతో ఎలా కాలిపోతుందో. అయ్యో, ఒళ్ళు సలసలా కాగిపోతోంది. ఎంత జ్వరంగా ఉందో. ఏమే, జ్వరం వచ్చిందని రాత్రి చెప్తే అప్పుడే ఏదైనా మాత్ర ఇచ్చేదాన్ని కదా. జాగ్రత్త. ఇప్పుడు కూడా అది చెప్పలేదమ్మా. నేనే ఇంకా లేవలేదని చూస్తే ఒళ్ళు కాలిపోతుంది. నువ్వు చదువుకున్న దానివే కదా. రాత్రి ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి ఉంటే ఈ పాటికి జ్వరం తగ్గిపోయి ఉండేది కదా. కాస్తైనా ఆలోచించవు. సరే, నువ్వు రెడీ అవ్వు, నీ ఆటో తీసుకొస్తాను, హాస్పిటల్కి వెళ్దాం. హాస్పిటల్కి అవసరం లేదన్నయ్యా, ఓ మాత్ర వేసుకుంటే సరిపోతుంది. ఇది మాత్రకు తగ్గట్లేదు, హాస్పిటల్కి వెళ్లాల్సిందే. రే, నువ్వు వెళ్ళి ఆటో తీసుకురాపో. అలాగే. ఇదంత భయపడాల్సిన జ్వరం కాదమ్మా, చిన్న దడుపు జ్వరం. నేను చిన్న యాక్సిడెంట్ చూశాను, కాస్త భయపడ్డాను, అంతేనమ్మా. యాక్సిడెంటా? అవునన్నయ్య, దిలీప్కి యాక్సిడెంట్ జరిగింది. పైగా ఆ యాక్సిడెంట్ జరగడానికి కారణం నేనే అయ్యాను. ఏంటి, కారణం నువ్వయ్యావా? అవును, నన్ను కాపాడబోయి తను యాక్సిడెంట్కి గురయ్యాడు. ఏంటి కావ్య నువ్వు అనేది? అవునన్నయ్య, నేను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాను. అదన్నయ్య జరిగింది. మరి విషయం ఇంటికి రాగానే చెప్పలేదేమే? చెప్తే వెళ్ళి చూద్దామంటారు, వెళ్తే అవమానం. నాలా మీకు అవమానం జరగకూడదని. విన్నావుగా, ఎప్పుడూ ఆ అబ్బాయిని తప్పు పట్టడమే. ఇప్పుడు చూడు, ఆ అబ్బాయే మన అమ్మాయిని కాపాడాడు. అందుకే నిన్నంతా ఆఫీస్కే రాలేదు. దిలీప్కి యాక్సిడెంట్ జరిగిన సంగతి ఆఫీస్లో ఎవరికీ తెలీదు. ప్రమాదమేం లేదు కదా కావ్య? ఏమో తెలీదన్నయ్య, వాళ్ళు నన్ను కనీసం చూడనన్నా చూడనివ్వలేదు. సరే, ఏ హాస్పిటల్లో చెప్పు, నేను వెళ్ళి చూసొస్తాను. గాంధీ హాస్పిటల్. సరే, నేను వెళ్ళొస్తాను. అరే వినోద్, ఆగరా, నేను వస్తాను. కావ్యకి ఎంతో సహాయం చేశాడు. పాపం ఎలా ఉందో ఏమో. నేను వస్తానురా. నాన్నా,
ముందు మీరు కావ్యం తీసుకుని హాస్పిటల్కి వెళ్ళండి. నేను వెళ్ళి చూసొస్తాను. ప్రియా, ఆ? నువ్వు వెళ్ళి ఆటో తీసుకురా. సరే అన్నయ్య. ఆటో వచ్చే వరకు నువ్వు పడుకో తల్లి. అర్చన, ఆ దేవుడి దగ్గర ఉన్న కుంకం తీసుకురామ్మా. ఆ యాక్సిడెంట్ చూసే నీకు జ్వరం వచ్చింది. ఇదిగోమ్మా. భగవంతుడా, త్వరగా తగ్గిపోవాలి. పడుకోమ్మా. అమ్మా, సార్కి ఎలా ఉంది? డాక్టర్ గారు ఏమన్నారు? నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నిన్నెవరు రమ్మన్నారు? అదేంటమ్మా అలా అంటావు? సార్కి యాక్సిడెంట్ జరిగిన విషయం నాకు ఇప్పుడే తెలిసింది. ఇంకా ఈ విషయం ఆఫీస్లో ఎవరికీ తెలీదు. ఏమైందో అని భయపడి వచ్చాను. వాడితోటి నీకేంటి అవసరం? బాబు, మీ సావాసమే వద్దు. వెళ్ళు నాయనా, వెళ్ళు. ఏంటమ్మా ఈ మాటలు? వెళ్ళమంటున్నాను కదా. ఏంటి సార్ ఇది? అది కరెక్ట్గానే చెప్తోంది. మీ స్నేహం వద్దనే కదా మీ చెల్లెల్ని ఇక్కడి నుంచి పంపేసింది. మళ్ళీ నువ్వు వచ్చావు. తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వరుసగా వస్తారు. వెళ్ళు బాబు, ఇక్కడి నుంచి వెళ్ళు. ఏంటి సార్, ఎవరో అనామకుని తరిమినట్టు తరుముతున్నారు. నేను కావ్య అన్నగా ఇక్కడికి రాలేదు. మా మేనేజర్ గారిని చూడ్డానికి వచ్చాను. ఒక స్టాఫ్ మెంబర్గా అది నా బాధ్యత. మా మేనేజర్కి జరిగిన విషయం మా పై ఆఫీసర్కి నేను తెలియజేయాలి. అనవసరంగా మీకు తోచినట్టు మీరు మాట్లాడకండి. ఏంటి మిస్టర్, వాయిస్ పెంచుతున్నావు? అంత కోపం వస్తుందా? దిలీప్కి ఇలా జరగడానికి మీ చెల్లెలేగా కారణం? ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావేంటి? మా పర్మిషన్ లేకుండా నువ్వు లోపలికి వెళ్ళలేవు. వాళ్ళ పై ఆఫీసర్కి ఎలా ఇన్ఫార్మ్ చేయాలో నాకు తెలుసు. అనవసరంగా గొడవ చేయకు. ముందు వెళ్ళు. కుదరదండి, నేను దిలీప్ గారిని చూసే వెళ్తాను. చెప్పేది అర్థం కదా మీకు? వెళ్ళు బాబు, వెళ్ళు. సార్, డాక్టర్ గారు, మా అబ్బాయికి ఎలా ఉందండి? నో ప్రాబ్లం, హీఈస్ ఆల్ రైట్. తలకు బాగా దెబ్బ తగలటం వల్ల కుట్లు పడ్డాయి. చేతికి చిన్న దెబ్బ తగిలింది. 1 నెల రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. వెళ్ళి చూడొచ్చా అండి? యూ కెన్ సీ. దిలీప్, దిలీప్, నాయనా దిలీప్, ఏంట్రా నీకు కర్మ? అమ్మా, నాకేం కాలేదు, భయపడుకో. రేయ్, వెళ్ళిన చోట ఊరికే ఉండవు. ఏమిట్రా ఇదంతా? ఎలా జరిగింది? ఏంటి నాన్న మీరు అమ్మలా? నాకేం కాలేదు. జస్ట్ 10 to 15 days. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. చాలా పెయిన్స్ గా ఉన్నాయా దిలీప్? ఎలా ఉన్నారు సార్? నథింగ్ టు వర్రీ. అవును, కావ్యకి ఎలా ఉంది? దెబ్బలేం తగలేదుగా? ఏంటి సార్, ఈ సిచ్యువేషన్లో మీరు కావ్య గురించి అడుగుతున్నారు? ముందు మీ ఆరోగ్యం చూసుకోండి. వాడు అలాగే అడుగుతాడు. వాడికి గతి పట్టించింది ఆవిడే కదా. అమ్మా, ఎందుకలా అంటావు? ఆ టైంలో నేను వెళ్ళకపోతే నా ప్లేస్లో కావ్య ఉండేది. అందుకే అడిగాను. అడిగితే తప్ప? ఈ మధ్య ఆవిడికి నీకు మాటలే లేవని చెప్పిన వాడివి. ఆవిడ కోసం ఇంత రిస్క్ తీసుకుని ఇలా పడున్నావు. ఏమిట్రా ఇదంతా? మాకేం అర్థం కావట్లేదు. ఏంటి నాన్న, మీరు అమ్మలాగే అంటారు. ఇప్పుడు చెప్తున్నాను వినండి. నిజంగానే కావ్యకు నాకు మాటలు లేవు. నేను కారులో ఫోన్లో మాట్లాడుతూ వెళ్తున్నాను. సరిగ్గా అదే సమయంలో ఎదురుగా వస్తున్న వెహికల్ని కావ్య గమనించకుండా నడుచుకుంటూ వెళ్తుంది. నేను వెళ్ళి కాపాడాను, అంతే తప్ప నాకు ఆమెకు మాటలు లేవు. మీరెందుకు తప్పుగా అనుకుంటారు? నీకు దెబ్బలు తగిలాయి కాబట్టి నువ్వు చెప్పిందల్లా వినాలి, నమ్మాలి, అంతే కదా? ప్లీజ్, లేనిపోని అర్థాలతో మాట్లాడి నా మనసు గాయపరచుకో. నేను చెప్పేది నిజం. థ్యాంక్స్. సరే, ముందు మీ వాళ్ళ గురించి, ఆ తర్వాత మిగతా వాళ్ళ గురించి బాధపడండి. మా గురించి నీకేం బాధ? ఆంటీ, నేను వస్తాను. అదేంటమ్మా, వీడిని చూడ్డానికి ఇప్పుడేగా డాక్టర్ పర్మిషన్ ఇచ్చాడు, అప్పుడే వెళ్తానంటావా? రాత్రంతా ఇక్కడేగా ఉంది, చాలదా? ఆఫీస్కి వెళ్ళిపోతే పనులన్నీ పెండింగ్ లో పడిపోతాయి. నేను వెళ్ళి చూడాలి కదా. దిలీప్ దగ్గరుండి అన్ని చూసుకుంటావా అనుకున్నా. ఇప్పుడు వెళ్లాల్సిందే అంటావా?
అర్జెంటుగా ఒక ప్రాజెక్ట్ వర్క్ ఫినిష్ చేసి ఇవ్వాల్సిందే. అయినా దిలీప్ని చూసుకోవడానికి మీరున్నారుగా, ఇక నేనెందుకు? వస్తా దిలీప్, టేక్ కేర్. ఏంటండి ఈ పిల్ల? సార్, ఈ విషయంలో కావ్య తప్పేం లేదు సార్. అసలు ఈ విషయం కావ్య ఎవరితోనూ చెప్పనే లేదు. పాపం మిమ్మల్ని చూడాలని చాలా ట్రై చేసింది. దాన్ని బలవంతంగా బయటికి పంపించేశారు. ఇప్పుడు నన్ను అలాగే అన్నారు.